ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. దక్షిణామూర్తి కవచం. ఇది మనము ప్రతిరోజు చదువుకుంటే చాలా మంచిది. ప్రతి గురువారము మనము దక్షిణామూర్తికి పూజ చేసుకొని ఈ కవచం పఠిస్తే చాలా విశేషమైన ఫలితము. ఇప్పుడైతే మనము ఇది దక్షిణామూర్తి కవచం. పార్వత్యువాచ దేవదేవ జగన్నాథ విశ్వమూర్తే పరాత్పర నమస్తేస్తు త్రైనాథ పరమానందకారక కవచం దక్షిణామూర్తేః కృపయా వద మే ప్రభో. ఈశ్వర ఉవాచ వక్ష్యేహం దేవదేవేసి దక్షిణామూర్తిమవ్యయం కవచం సర్వపాపఘ్నం వేదాంతజ్ఞానగోచరం అణిమాదిమహాసిద్ధి విధానే చ పరం శుభం వేదశాస్త్రపురాణాని కవితాతర్క ఏవ చ బహుధా దేవి జాయంతే కవచస్య ప్రభావతః ఋషిర్బ్రహ్మా సముద్దిష్టశ్ఛందోనుష్టుబ్ధాహృతా దేవతా దక్షిణామూర్తిః పరమాత్మా సదాశివః బీజం వేదాదికం చైవ స్వాహా శక్తిరుదాహృతా సర్వజ్ఞత్వేపి దేవేసి వినియోగః ప్రచక్షతే ధ్యాయేత్తతో మహాదేవం దక్షిణామూర్తిమీశ్వరం ధ్యాయేత్తతో మహాదేవం దక్షిణామూర్తిమీశ్వరం శుద్ధస్ఫటికసంకాశం జటామండలమండితం ఆద్వంద్వనేత్రమమలేందుకళావతంసమంసావలంబిత సమానజటాకలాపం ఆనీలకంఠముపకంఠమునిప్రవీరాన్ అధ్యాపయం తమవలోకయ లోకనాథం. ఓం శిరో మే దక్షిణామూర్తిరవ్యాత్ఫాలం మహేశ్వరః దృశౌ పాతు మహాదేవః శ్రవణే చంద్రశేఖరః కపోలౌ పాతు మే రుద్రో నాసాం పాతు జగద్గురుః ముఖం గౌరీపతిః పాతు రసనాం వేదరూపధృతు దశనాం త్రిపురధ్వంసీ చోష్టం పన్నగభూషణః అధరం పాతు విశ్వాత్మా హనూ పాతు జగన్మయః చుబుకం దేవదేవేశः పాతు కంఠం జటాధరः స్కంధౌ మే పాతు విశ్వాత్మా కరౌ పాతు యమాంతకः కుచాగ్రం కరమధ్యం చ నఖరాన్ శంకరస్వయం వక్షో మృత్యుంజయః పాతు పార్శ్వే పరమపూరుషः మధ్యం పశుపతిః పాతు నాభిం నారాయణప్రియः కటిం పాతు జగద్భర్తా శక్తినీ చ మృడస్వయం కృత్తివాసాः స్వయం గుహ్యమూరు పాతు పినాకధృతు జానునీ త్రయంబకः పాతు జంఘే పాతు సదాశివः పురారిః పాతు మే పాదౌ పాతు సర్వాంగమీశ్వరः ఇతీదం కవచం దివ్యం పరమానందకారకం జ్ఞానవాగర్ధదం వీర్యమణిమాదివిభూతిదం ఆయురారోగ్యమైశ్వర్యమపమృత్యుభయాపహం ప్రాతఃకాలే శుచిర్భూత్వా త్రివారం సర్వదా జపేత్ నిత్యం పూజా సమాయుక్తః సంవత్సరమతంద్రితః జపేత్ త్రిస్సంధ్యం యో విద్వాన్ వేదశాస్త్రార్థపారగః గద్యపద్యాత్మికా వాణీ నిర్గచ్చతి ముఖాంబుజాత్ నాటకాదిప్రబంధస్య కర్తృత్వం తేన లభ్యతే పఠేదసవ్యం యో విప్రో మూకో వాచస్పతిర్భవేత్ నిర్గచ్చంతి ముఖాంబోజాత్ సత్యమేతన్న సంశయః దక్షిణామూర్తి సాయుధ్యం తస్మిన్నేవ సంశయః. ఇతి శ్రీ దక్షిణామూర్తి కవచం సంపూర్ణం. ఇది దక్షిణామూర్తి కవచము. ఇంకా స్తోత్రం కూడా ఉంటుంది, అది మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చూడండి. అయితే ఈ దక్షిణామూర్తి విశిష్టత, ఇతను జ్ఞాన గురువు. దక్షిణామూర్తి అంటే దక్షిణం వైపు ముఖం తిప్పుకొని కూర్చున్న పరమశివుడని అర్థము. ఈయన సాక్షాత్తు పరమశివుని స్వరూపము. ఇతను జ్ఞాన స్వరూపము. అలాగే మౌన బోధన,
మాటలతో కాకుండా మౌన ముద్ర అంటే జ్ఞానముద్ర బొటనవేలు చూపుడు వేలు కలిపి ఉంచడం ద్వారా శిష్యులకు సందేహాలు నివృత్తి చేసి ఆత్మజ్ఞానాన్ని బోధిస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.